హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. డైలాగ్ కూడా నేను చెప్పి అరౌండ్ 1.5 year అయితే అయిపోతుంది అనమాట. ఇప్పుడైతే మనం మన డామినర్కి ఫ్రంట్ అండ్ రేర్ టైర్ రెండింటిని చేంజ్ చేయడానికి అయితే వెళ్తున్నాం అనమాట. యాక్చువల్లీ ఏమైందంటే లాస్ట్ 20 days బ్యాక్ నేను నా వెహికల్ని పార్కింగ్లో పెట్టాను. మా ఇంటి దగ్గర స్పేస్ ఉండదు వెహికల్ పార్క్ చేయడానికి. పార్కింగ్ దగ్గర నుంచి ఇప్పుడు వెహికల్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనమైతే వెళ్తున్నాం వెహికల్ తీసుకోవడానికి. అదేమైందంటే 20 days బ్యాక్ నేను పార్కింగ్లో పెట్టా. అది పెట్టిన తర్వాత ఒక 3 days తర్వాత నా వెహికల్ చెక్ చేసుకోవడానికి అయితే నేను వెళ్ళాను. ఏమన్నా ఎట్లుంది అక్కడ సేమ్ ప్లేస్లో ఉందా లేకపోతే ఎవరన్నా గెలికారా అని చెప్పేసి పోయి చెక్ చేయడానికి అయితే పోయినా అనమాట. సో చెక్ చేసేటప్పుడు ఏమైందంటే నా బ్యాక్ సైడ్ టైర్ మొత్తం ఫ్లాట్ అయిపోయింది. నా దగ్గర ఎయిర్ పంప్ కూడా ఉంది. ఎయిర్ పంప్ తోటి టైర్లో గాలి కూడా కొట్టి చూసా, కానీ ఎయిర్ ఉండట్లేదు. ఎంతో కొంత ఇప్పుడైతే ఎయిర్ ఫిల్ చేయాలని చెప్పేసి, ఎయిర్ ఫిల్ చేయడం కాదు, నాది ఆల్రెడీ నా టైర్ మొత్తం జీరో గ్రిప్ అయిపోయింది. ఇప్పుడు ఏదోట్లా కొత్త టైర్ తీసుకోవాలి. ఆల్రెడీ ఆ టైర్ జీరో గ్రిప్ అయిపోయింది, ప్లస్ ఆ టైర్ ఏదైతే ఉంటుందో అది మొత్తం పగిలిపోయింది అనమాట. ఇంకా కొత్త టైరే తీసుకోవాల్సి ఉంటుంది. సో మనం టైర్ తీసుకోవడానికి అయితే వెళ్దాం. ఇప్పుడైతే మనం మన ఉన్న లొకేషన్ దగ్గర నుంచి ఆ వెహికల్ని తీయాలన్నా కానీ మనకు కావాల్సింది బండి కీస్, ఒక పవర్ బ్యాంక్, ఒక ఎయిర్ పంప్. ఈ 3 మనకైతే కావాల్సినవి ఉన్నాయి. పవర్ బ్యాంక్ ఎందుకు చెప్పానంటే ఆ ఎయిర్ పంప్ ఏమవుతుందంటే ఎవ్రీ ఒక 10 minutesకి 20 minutesకే ఛార్జింగ్ మొత్తం అయిపోతుంది అనమాట. అది 10 minutes 20 minutes కూడా కాదు, ఒక 5 minutesకే ఛార్జింగ్ మొత్తం అయిపోతుంది. నేను దాన్ని అరౌండ్ 1800 rupees పెట్టి ఉన్నా, బట్ దాంతో అయితే అంత యూజ్ లేదు. ఇంకా పవర్ బ్యాంక్ తోటి పెట్టుకొని ఛార్జింగ్ యూజ్ చేసుకుంటే దాన్ని ఇప్పుడైతే మనం ఎయిర్ ఫిల్ చేయాలి. ఇంకా డైరెక్ట్ మన బండి దగ్గరికి వెళ్ళి మాట్లాడతాం. ఫైనల్లీ అయితే మనం బండి దగ్గరికి వచ్చేసినాం. ఇంకా లాస్ట్ 20 days నుంచి వెహికల్ అయితే ఇట్లనే ఉంది. ఇప్పుడు క్లీన్ చేయాలి. క్లీన్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి బయటకు తీసుకొని వెళ్దాం. అండ్ టైర్ సిచ్యువేషన్ చూస్తే ఇక్కడ జీరో గ్రిప్ మొత్తం. ఈ లైట్కి కనబడుతుందో లేదో తెలియదు. ఓలా లైట్ అక్కడ ఆన్ చేసి ఇటు సైడ్ వచ్చిన, ఇది జీరో గ్రిప్. అండ్ ఇక్కడ చూస్తే టైర్ కూడా పగిలిపోయింది మొత్తం. ఇప్పుడైతే ఫ్లాట్ టైర్. ఇప్పుడు ఎయిర్ కూడా ఫిల్ చేయాలి. అండ్ ఇక్కడ ఉంది మన డామినర్, ఇక్కడ ఉంది డ్యూక్ 200. ఇప్పుడైతే మనం వెహికల్ని కొంచెం తుడిచేసి బయటకి అయితే తీసుకుని వెళ్దాం. తీసుకెళ్ళిన తర్వాత ఎయిర్ ఫిల్ చేద్దాం. బండి అయితే మొత్తం క్లీన్ చేసాం, కానీ వెహికల్ కొంచెం కూడా ముందరకు కదలట్లేదు. సో ఇక్కడే మనం ఎయిర్ ఫిల్ చేసి పైకి తీసుకెళ్ళాలి. పైకి తీసుకెళ్ళిన తర్వాత ఇంకెక్కడన్నా కొంచెం డస్ట్ ఉంటే దాన్ని కూడా క్లీన్ చేసేస్తే అయిపోతుంది. దాని తర్వాత మనం ఇక్కడ నుంచి డైరెక్ట్ ఎల్వి నగర్కి స్టార్ట్ అవ్వాలి. ఇదే అన్నమాట మన ఎయిర్ పంప్. దీన్ని మనం వెహికల్కి కనెక్ట్ చేద్దాం. వెహికల్కి కనెక్ట్ చేసిన తర్వాత మనం డైరెక్ట్ దీన్ని ఆన్ చేయడమే. ఇప్పుడైతే 0 PS అయింది. 0 PS అనేది ఎయిర్ ఫిల్ అవుతుంది. ఎయిర్ ఫిల్ అయిన తర్వాత ఇక మనం కంటిన్యూ చేయొచ్చు. 3.5 ఇక్కడ చూస్తే కనబడుతుంది. 3.5 3 4 సో ఎయిర్ ఫిల్ అవుతుంది అన్నమాట. కూడా ఎయిర్ అయితే ఫిల్ అయింది. అరౌండ్ 25 PS వచ్చిన తర్వాత ఎయిర్ పంప్ అయితే అయిపోయింది అనమాట. ఛార్జింగ్ అయిపోయింది. సో ఆఫ్టర్ 21 days తర్వాత మనం అయితే వెహికల్ స్టార్ట్ చేస్తాం. ప్రజెంట్ అయితే కోల్డ్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఒక 5 minutes వరకు అయితే వెహికల్ ఇట్లానే ఐడిల్లో పెట్టేసి వదిలేద్దాం. కోల్డ్ స్టార్ట్ అయిన తర్వాత ఇక కంటిన్యూ చేద్దాం. అయితే స్టార్ట్ అయిపోదాం. ప్రజెంట్ అయితే మన వెహికల్లో ఫ్యూల్ అయితే తక్కువ ఉంది. డైరెక్ట్గా మనం అయితే పెట్రోల్ బంక్ వెళ్ళిపోదాం. ఫస్ట్ వెళ్ళిన తర్వాత ఫ్యూల్ టాప్అప్ చేయించుకున్న తర్వాత ఒక పర్సన్ ఉన్నారు మనతో. అయితే మీకు ఇంట్రొడక్షన్ ఇందాక ఇవ్వలేదు, ఇందాక నుంచి మనతోనే ఉన్నారు కానీ ఇందాక నుంచి చూపించలేదు. ఆ పర్సన్ని ఇంట్రడ్యూస్ చేస్తా. అతను వచ్చేసి ఒక చోటా వ్లాగర్, మనతోనే వ్లాగ్ చేసుకోవడానికి అయితే వస్తున్నాడు. సో ఫ్యూల్ స్టేషన్ కూడా వచ్చేసింది. మనం వెళ్ళి ఫ్యూల్ టాప్అప్ చేయించుకోవాలి ఇప్పుడు. ఓకే, ఇక్కడైతే మనం ఎయిర్ ఫిల్ చేసుకోవాలి. ఎయిర్ ఫిల్కి ఇంత లైన్ ఉంది. మళ్ళీ
సెకండ్ టైం అయితే ఎయిర్ ఫిల్ చేపిస్తున్నాం. అండ్ ఫ్రంట్ కూడా కొట్టాలి. ఇప్పుడు 2 టైర్స్ చేంజ్ చేయాలి. వెళ్దాం, వెళ్ళి చేంజ్ చేయించుకోవాలి. సో మన చోటా వ్లాగర్ వచ్చేసి గంగు అనమాట. చిన్న అట్లా స్టార్ట్ చేసినాం ఏం చేస్తాం. చలో, చోటా వ్లాగర్ అయితే మన బ్యాక్ సైడ్ అయితే కూర్చున్నాడు అనమాట. బ్యాక్ సైడ్ నా బ్యాగ్ని పట్టుకొని కూర్చున్నాడు. ఇక్కడ నుంచి మనం ఎల్బీ నగర్ వెళ్ళాలి. అరౌండ్ 18 కిలోమీటర్స్ అయితే ఉంది. మనమైతే స్టార్ట్ అయిపోతున్నాం. ప్రజెంట్ అయితే మనం రాధిక దగ్గర అయితే ఉన్నాం. ఇంకా అరౌండ్ 18 కిలోమీటర్స్ ఉంది. 36 మినిట్స్ చూపిస్తుంది. సో ఇక్కడ నుంచి మనం 18 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి. రీచ్ టైం వచ్చేసి అరౌండ్ 12:48 చూపిస్తుంది. ఎంతసేపు పడుతుందో తెలీదు. అక్కడికి వెళ్ళిన తర్వాత టైర్ ఇన్స్టలేషన్ అండ్ చాలా టైం పడుతుంది. నేను ఇన్ని రోజులు యూట్యూబ్కి ఎందుకు గ్యాప్ ఇచ్చా అంటే మెయిన్గా 2 రీజన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఫస్ట్ రీజన్ వచ్చేసి నా దగ్గర అంటే నేను ప్రజెంట్ ఫోన్ ఎడిటర్ని అనమాట. నేను ఫోన్లోనే నా వీడియోస్ అన్నిటిని నేను ఎడిట్ చేసుకుంటా. అంత కరెక్ట్ ఫోన్ ఉండేది కాదు నా వీడియోస్ ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి. అండ్ గోప్రోలో ఎడిటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి చాలా ప్రాబ్లం అయితే అయ్యేదన్నమాట. అండ్ సెకండ్ వచ్చేసి స్టోరేజ్ కూడా నా ఫోన్లో అరౌండ్ 256 GB. ఇప్పుడు థింగ్ ఏంటిదంటే నా దగ్గర స్టోరేజ్ ఎందుకు అంత అవైలబుల్గా ఉండేది కాదంటే, నార్మల్గా యాప్ డేటాస్ ఉంటాయి, సిస్టమ్ డేటా అని చెప్పేసి దానికి ఒక 20 GB 30 GB అది చేసుకుంటుంది. ఇప్పుడు నేను ఫర్ శాంపుల్ ఒక 10 GB రికార్డెడ్ ఫైల్ ఉంది. ఈ 10 GB రికార్డెడ్ ఫైల్ని ఫస్ట్ ఫోన్లో గోప్రో క్విక్ యాప్ ఉంటుంది. ఆ క్విక్ యాప్లో నేను నా ఫోన్ని కనెక్ట్ చేసుకుని ఆ డేటా నా ఫోన్లో క్విక్ యాప్ తోటి నేను చేసుకోవాలి. ఇది ఏం చేస్తుందంటే ఈ క్విక్ యాప్ ఉంటుంది కదా, ఈ క్విక్ యాప్లో ఫస్ట్ డౌన్లోడ్ అవ్వాలి. ఆ 10 GB ఫైల్ ఫస్ట్ క్విక్ యాప్లో డౌన్లోడ్ అవుతుంది. అది డౌన్లోడ్ అయిన తర్వాత మళ్ళీ నా అంటే నా డివైస్ స్టోరేజ్లోకి మళ్ళీ సేవ్ చేసుకోవాలి. సో అరౌండ్ అక్కడికే 20 GB అయిపోతుంది. ఈ 20 GB కాకుండా నేను వీడియో ఎడిట్ చేసేది ఉంటుంది. ఈ వీడియో ఎడిట్ చేసిన తర్వాత అదొక 5-6 GB ఈ స్టోరేజ్ అయితే తీసుకుంటుంది. 5-6 GB అక్కడ అవ్విన తర్వాత నాకు అరౌండ్ అప్రాక్స్గా చెప్తున్నా ఒక 26 GB ఒక వీడియో అవుతుంది. ఇది నేను జస్ట్ క్యాలిక్యులేషన్ వేసి చెప్పింది. నేను 10 minutes ఈ 10 GB వీడియో అని చెప్పా కదా, ఆ 10 GB దగ్గర నాకు ఒక్కొక్కసారి 20 GB అవుతుంది, ఒక్కొక్కసారి 30 GB అవుతుంది. అంతంత ఫుటేజ్ నా దగ్గర ఉంటుంది. సో కొంచెం కష్టం అవుతుంది అనమాట ఇది ఎడిట్ చేయడానికి. నాకు అంత ప్రాపర్గా డివైస్ ఉండేది కాదు. అండ్ ఇప్పుడైతే మనం ప్రజెంట్ అయితే మన ఫోన్ని స్విచ్ చేసాం. ఇప్పుడు నేను యూజ్ చేసేది S25 Ultra. సో నాకు ఎడిటింగ్లోకి అయితే నాకేం ప్రాబ్లం లేదు. అండ్ స్టోరేజ్ విషయం అంటే మన దగ్గర ఒక హార్డ్ డిస్క్ ఉంది. ఒక 2 TB హార్డ్ డిస్క్ కూడా తీసుకొని మన దగ్గర పెట్టుకున్నా. ఆ హార్డ్ డిస్క్లో ఒకవేళ స్టోరేజ్ అయిపోయినా కానీ ఏమైనా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉంటే హార్డ్ డిస్క్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దాని తర్వాత మళ్ళీ మనం వీడియో అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఫోన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో హార్డ్ డిస్క్ వల్ల మనకి యూజ్ అయితే అట్లుంటుంది. ఇంకొక మెయిన్ ప్రాబ్లం ఏంటిదంటే నాకు ఎడిటింగ్ చేయడానికి కూడా టైం ఉండేది కాదు. లైక్ జాబ్ అని చెప్పేసి వేరే వర్క్స్ ఉండి నాకు ఎడిటింగ్ చేయడానికి కూడా అంత టైం ఉండేది కాదు. ఇప్పుడు ఏంటిదంటే కొంచెం జాబ్ కూడా పక్కకు పెట్టి ఫుల్ టైం యూట్యూబర్ కింద వద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. మీరైతే సపోర్ట్ చేయండి. నేనైతే నా సైడ్ నుంచి ఒక బెస్ట్ కంటెంట్ వేయడానికి నేను ట్రై చేస్తాను ప్రతిసారి. ఫ్యూచర్లో ఇంకా నా సైడ్ నుంచి ఏమన్నా వీడియోస్ కావాలన్నా కానీ మీరు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి, మనం ట్రై చేద్దాం అవి కూడా చేయడానికి. ఇప్పుడు ప్రజెంట్ నేనైతే గోప్రో హీరో 12 యూజ్ చేస్తున్నా. లాస్ట్ టైం ఒక మైక్ ఉండేది నా దగ్గర, సోనీది, అరౌండ్ 1800 రూపీస్ పెట్టి తీసుకున్నా. మైక్ ఏంటిదంటే నేను 80 స్పీడ్ వెళ్ళిన తర్వాత వాయిస్ పగిలిపోతుండే అనమాట. లైక్ ఓవర్ స్పీడ్ అవ్వగానే ఆ విండ్ నాయిస్ మొత్తం ఆ మైక్లో కూడా రికార్డ్ అయ్యేది. ఎన్ని జుగాడ్లు వేసినా కానీ అది సెట్ అయితే కాలేదు. ఇప్పుడైతే మనం మైక్ కూడా చేంజ్ చేసేసినాం.
ఈ మైక్ వచ్చేసి ఇప్పుడు నేను యూజ్ చేసేది DJI మినీ మైక్. ఇది నాకు అరౌండ్ 12,000 రూపీస్ పడ్డది. ఈ మైక్ తోటి అండ్ ఈ గోప్రో వ్యూ తోటి అయితే నేను బెస్ట్ వస్తుంది అనుకుంటున్నా. ఇంకా నేను వీడియో కూడా చెక్ చేయలేదు. ఎంతవరకు బెస్ట్ వస్తే అంతవరకు నా వల్ల ఎంతైతే అవుతుందో బెస్ట్ నేను అంతవరకు అయితే నేను ఇచ్చేస్తా. ఇంకా మిగతాదంతా మీ చేతిలోనే ఉంటుంది. 9.2 కిలోమీటర్స్ చూపిస్తుంది. అరౌండ్ 19 మినిట్స్ అయితే చూపిస్తుంది. చాలా ట్రాఫిక్ జామ్ అయితే అయ్యింది. ఈవెన్ ఇప్పటివరకు నేను మైక్ తీసుకున్న తర్వాత నేను డైరెక్ట్ చెక్ కూడా చేయలే. అంటే ఒక్కసారి చెక్ చేసా, ఓకే బాగానే ఉందని చెప్పేసి డైరెక్ట్గా ఇప్పుడు వీడియో అయితే షూట్ చేసేస్తున్నా. రివ్యూస్లో చూసా, యూట్యూబ్ రివ్యూస్ ఉంటాయి కదా, ఆ రివ్యూస్లో అన్నిటిలో సెర్చ్ చేసా. కానీ పర్సనల్ ఎక్స్పీరియన్స్గా అయితే నేను ఒకటే వీడియో షూట్ చేసా నిన్ననే తీసుకున్నా మైక్స్ కూడా. నిన్న నైట్ నుంచే మళ్ళీ ఇప్పుడు డైరెక్ట్గా వీడియోకి అయితే వచ్చేసా. చూద్దాం. ఈ వీడియో మొత్తం అయిపోయిన తర్వాత నేను మళ్ళీ నా వీడియోస్ అన్నీ నా గోప్రోలోకి నుంచి ఫోన్లోకి ఎక్స్పోర్ట్ చేసుకున్న తర్వాత అసలు క్వాలిటీ తెలుస్తుంది. ఇంకా 9 కిలోమీటర్స్ ఉంది. 9 కిలోమీటర్స్కి 17 మినిట్స్ చూపిస్తుంది. చాలా వేడిగా ఉంది కదా. ఇక్కడ టైర్లో మూల దిగింది కరెక్ట్. ఇప్పుడే ఫ్రెష్గా ఉంది. గోప్రో చలో. ఇప్పుడు మన మైక్ క్వాలిటీ ఎట్లా వస్తుందో ఇంకా ప్రాపర్గా తెలుస్తుంది మనకి. ఇంకా అంటే ఇప్పుడు అరౌండ్ 110 దగ్గరలో ఉన్న 110 దగ్గర మనకి ఈ వాయిస్ ఏమన్నా వస్తుందా, డిస్టర్బెన్స్ ఏమన్నా వస్తుందా అని అయితే మనకి ఒక క్లారిటీ ఉంటుంది. ఇది నేను వెహికల్ ఆపిన తర్వాత పక్కా చెక్ చేసుకుంటా. ఇక్కడ కనుక మనకి టాప్ నాచ్ వచ్చిందంటే ఇంకా మనకి ఎక్కడ ప్రాబ్లమే ఉండదు. గంగు ఉన్నావా పోయినావా? ఉన్నావా? నేనైతే ఈ మైక్ కూడా బెస్ట్ ఇస్తుందని అనుకుంటున్నా. నేను ఒక ఎక్స్పెక్టేషన్స్ తోటి అయితే దీన్ని తీసుకున్నా. ఆ ఎక్స్పెక్టేషన్స్ని ఇది మ్యాచ్ చేసింది. నైట్ అయితే నేను మ్యాచ్ చేసింది. అరౌండ్ 80 స్పీడ్లో నేను చెక్ చేసా. కానీ డామినర్ మీద కాదు అది. ఇప్పుడు వెహికల్ నాయిస్ కూడా ఉంటుంది కాబట్టి కొంచెం డిఫరెంట్ ఉంటుంది. చూడాలి, ఇది నా ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్ చేసిందంటే ఇక మొత్తం ఇంకా బెస్ట్ క్వాలిటీ తోటి మంచి వీడియోస్ వస్తాయి. నాకు కావాల్సింది అది. ఇది వచ్చేసి మన 3rd టైం ఫిల్లింగ్. 8 PSIకి వచ్చేసింది మొత్తం. టైర్ కూడా ఈకో ఇక్కడ కనబడుతుందా? కరెక్ట్ టైంకే కనిపించింది. ఇది పోయింది. హోల్ కనబడుతుందా? పోయింది. ఇక టైర్ అయిపోయింది. పోయి కొత్త చేసుకోవడం. మళ్ళీ ఒక 25 PSI పెట్టినా. ఇంకా 2.7 కిలోమీటర్స్ ఉంది. వెళ్ళిపోదాం. సో గైస్, మనం ఫైనల్లీ అయితే స్టోర్కి అయితే వచ్చేసినాం. ఇక లోపలికి వెళ్ళి టైర్ సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్ టైర్ తీసుకొని ఇన్స్టలేషన్ చేయడమే. టైర్స్ అయితే చేతికి వచ్చినాయి. కానీ ఇప్పుడు ఎట్లా తీసుకోవాలో అర్థం కావట్లేదు. ఇక్కడ పంక్చర్ షాప్ లేడున్నాయి, ఫిట్టింగ్ లేడు చేస్తారు. 1.5 కిలోమీటర్ చెప్పిండుగా, చూద్దాం మళ్ళా. సరదా మనం ఫైనల్లీ 4th టైం కూడా ఎయిర్ ఫిల్ చేస్తున్నాం.
ఇగో ఇట్లా కూర్చున్నాము, ఇంకా పెట్రోల్ బంక్ కానీ సైకిల్ పంక్చర్ షాప్ కానీ అట్లనే రీచ్ అయ్యే వరకు ఇంక ఇట్లనే పోవాలా ఏదో ఒకటి చేసి. షాప్ వాళ్ళు అయితే నాకు ఒక బ్రిడ్జ్ కిందకి వెళ్తే మీకు అక్కడ సైకిల్ పంక్చర్ షాప్ వస్తుందని చెప్పేసి అయితే అన్నారు. ఇంకా అక్కడికి వెళ్ళి వాళ్ళతోనే ఫిట్ చేయించుకోవాలి. అక్కడ షాప్ ఉంటే మనం 2 టైర్స్ చేంజ్ చేసేద్దాం, అయిపోతుంది. గంగు ఉన్నావా? ఉన్నాడు. దొరకంగా ఒక షాప్ దొరికిందంటే అది కూడా బంద్ చేసిండు. అబ్బా, ఇంకెంత దూరం పోవాలేమో. ఇక్కడైతే ఒక షాప్ ఉంది, వీళ్ళని అడుగుదాం ఎంత తీసుకుంటారో. అన్న టైర్ చేంజ్ చేయాలా? చేంజ్ చేయరా? నేవతా మా ఇట్లా టైర్ ఏడా చేంజ్ చేస్తారు ఇప్పుడు. भैया आगे वाला पीछे वाला दोनों चेंज करना. 700 नको छोड़ दो. डिस्क में चाहिए तो मैं ही निकल के दे देता हूँ अन्ना. ఎంత అడిగండి చూసినావు కదా, 700 అంట. ఫైనల్ బోలో 600 అంటారా? ఏంద్రా ఇల్లు టైర్లు చేంజ్ చేస్తుర్రా, ఆస్తి పత్రాలు అడుగుతుర్రా ఇల్లు. ఎంత ఎంత ఏం చేద్దాం? చేయిద్దామా వెళ్ళిపోదామా? में करते हैं फाइनल कितने में करते हैं? 600 है, वो ज़्यादा बोलते नहीं कि कम कर. 500 का कर दो ना. ठीक है छोड़ दो. फाइनली మళ్ళీ 5th టైం ఎయిర్ ఫిల్లింగ్ అవుతుంది. డైరెక్ట్ ఇంటికి వెళ్దాం. సో గైస్ మాకైతే ఇంకా దొరికిన పంక్చర్ షాప్లు అయితే దొరుకుతున్నాయి, కానీ వాళ్ళు ఎక్కడ చేయలేమని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడే ఇంకొక షాప్ దగ్గర కూడా అడిగినాము, వాళ్ళు ఏమంటున్నారంటే టైర్ మీరు ఇప్పుకుని తీసుకురండి అప్పుడు చేస్తా అని చెప్పేసి అంటున్నారు. ఇంటి దగ్గరకు పోయినామంటే అక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు. తెలిసిన వాళ్ళు అంటే పంక్చర్లు అతని దగ్గర రెగ్యులర్గా చేయిస్తారు. ఇక అతని దగ్గరికి వెళ్ళి చేయించుకోవడం బెటర్. ఇక్కడి నుంచి ఇంటికి అరౌండ్ ఒక 10 కిలోమీటర్స్ ఉండొచ్చు. ఆఫ్టర్ 1.5 ఇయర్ తర్వాత యూట్యూబ్ మళ్ళీ కంటిన్యూ చేస్తున్నా, కానీ ఎందుకో కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. ముందు ఒకలా అనిపించేది, ఇప్పుడు ఇంకోలా అనిపిస్తుంది. ఇట్లా బల్క్ కూర్చోవాల్సి వస్తుంది ఈ టైర్ల వల్ల. వెనకాల గంగు పరిస్థితి ఏంటో ఏమో. మరీ టైర్లు చేంజ్ చేయడానికి ఒకటి 700 అంటాడు, ఇంకోటి 600 అంటాడు. ఏందిరా ఈ రేట్లు? నేను పంక్చర్ షాప్ పెట్టుకుంటాను. మనం ఇంటి దగ్గరకు కూడా వచ్చేసాం, కానీ ఇప్పటి వరకు ఎవరు టైర్ వేసే వాళ్ళు దొరకలేదు. ఇంక ఈడ నియర్ బైగా ఎవరన్నా తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయించుకోవడం బెటర్. టైర్ ఇది బంద్ ఉంది. టైర్లు ఉన్నాయంటే టైర్ వేసేటోళ్ళు ఉండాలి కదా. పోరా, వర్క్ స్టార్ట్ అయింది. ఇక్కడ సేమ్ రేట్ తీసుకుంటారు, ఇంకా నాకు వేరే ఛాన్స్ కూడా లేదు. 600 రూపీస్ అవుతుంది ఇక్కడ కూడా. ఇక ఎందుకు టైం వేస్ట్ అని చెప్పేసి ఇక స్టార్ట్ చేయించేసిన. అండ్ ఇక్కడ టైం ల్యాబ్స్ కూడా పెట్టేసినాం. ఇటు సైడ్
వెనకాల ఒక మనిషి ఉన్నందువల్ల నీకు టైర్ ఉంది కాబట్టి మర్చిపోయిన టైర్ పట్టుకున్నా కానీ ఇందాక ఉప్పల్లో సర్ది ఇట్లా లేచిన అనుకో వెనకాల ఉవ్వలేదు మళ్ళీ ఖాళీ రోడ్డు అమ్మాయి అనుకున్నా వెనకాల ఎవరు ఉన్నాయండి నేను లేచిపోయిన అంత చిన్ననే అప్పుడే లేచింది ఫీల్డ్ పోయినప్పుడు అస్సలు లేస్తలే అతుక్కుంటుంది దీనికి. ఇంకెంతసేపు పడుతుంది అనుకుంటున్నావు? చూద్దాం. లిటరలీ 12:30 అవుతుంది ఇప్పుడైతే నైట్. ఏమైందంటే వాడి దగ్గరికి వెళ్ళాము, పంచర్ షాప్ వాడి దగ్గరికి వెళ్ళిన తర్వాత థింగ్ ఏంటిదంటే వాడు జస్ట్ ఒక 2 టైర్స్ చేయడానికి 4 hours తీసుకున్నాడు. 2 టైర్స్ కూడా కాదు, జస్ట్ బ్యాక్ రేర్ టైర్ ఒక్కటి చేంజ్ చేయడానికి అరౌండ్ 2.5 hours తీసుకున్నాడు. అండ్ ఫ్రంట్ టైర్ అసలు ముట్టుకొని కూడా ముట్టుకోలే. వెయిట్ చేసి 4 hours అయితే మేము టైం వేస్ట్ చేసినాం మన దగ్గర. చెప్తానే ఉన్నా అన్న లేట్ అవుతుంది జల్దీ చేయంటే అన్న 2 నిమిషాలు అన్న అని చెప్పేసి టైం వేస్ట్ చేస్తూ ఉన్నాడు. ఇక నాకు అక్కడ పేషెంట్స్ పోయినాయి, పేషెంట్స్ బాగా టెస్ట్ చేసిండు. పోయి అక్కడి నుంచి స్టార్ట్ అయితే అయిపోయినాం. వేరే ఇంకొకటి దగ్గరికి వెళ్ళుండే వేరే వాడి దగ్గర చేయించుకుని అక్కడి నుంచి సైడ్ అయిపోయినాం అనమాట. దాని తర్వాత ఒక చిన్న ప్రమోషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఇక అక్కడి నుంచి మూవ్ అయిన తర్వాత ఈసీఎల్ దగ్గరికి వచ్చి అక్కడ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళని కలిసి అక్కడి నుంచి ఇక ఇంటికి వెళ్తున్నాం. సో లాస్ట్కి అయితే ఒక 12:32 అవుతుంది టైము. ఇంకా ఇంటికే డైరెక్ట్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఇదైతే మన ఆఫ్టర్ 1.5 years తర్వాత ఇది మన ఫస్ట్ వ్లాగ్. సో సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.